ఈరోజు మనం ఈ గ్రామానికి వచ్చిన సందర్భం 3,10,00,000 రూపాయలతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా పక్కమంతులగూడెం నుంచి అల్లీపురంకి కొత్త డాంబర్ రోడ్డు పనులకి శంకుస్థాపన చేయడానికి మీ గ్రామానికి రావడం జరిగింది. వాస్తవంగా ఈ ప్రోగ్రాం గతంలో కూడా మనం అనుకొని పోస్ట్పోన్ చేసుకోవాల్సింది. మరి ఈరోజు అన్ని మండలాల్లో 1-2 అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్నాం. మరి కృష్ణా నదిపై లిఫ్ట్ ఇరిగేషన్స్తో సహా మల్లారెడ్డిగూడెంలో మేళ్లచూరు నుంచి మల్లారెడ్డిగూడెం 10 కోట్ల R&P రోడ్డు, మరి మట్టంపల్లి మండలంలో ఇప్పుడే ఈ గారు చెప్పినట్టుగా కామాచిక్కుంట తండ నుంచి చెన్నైపాలెం వరకు 2,20,00,000 కొత్త పంచాయతీరాజ్ డాంబర్ రోడ్డు, అదేవిధంగా చౌటుపల్లి టు అల్లీపురం 4,20,00,000 కొత్త డాంబర్ రోడ్డు, మరి మీ ఊరు నుంచి అల్లీపురంకి 3,10,00,000 పంచాయతీరాజ్ రోడ్లు ఈరోజు శంకుస్థాపన చేసుకుని ముందుకు పోతున్నాం. మిత్రులారా, రాజకీయాలకు అతీతంగా హుజూర్ నగర్, కోదాడ్ నియోజకవర్గాలకి నిరంతర అభివృద్ధి ప్రక్రియ జరుగుతున్న విషయం మీ అందరూ గమనిస్తున్నారు. ఈసారి మనం ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయింది. సగం టర్మ్ అయింది, ఇంకా సగం టర్మ్ ఉంది. మరి ఈ 2.5 ఏళ్లలో మట్టంపల్లి మండలానికి, హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఎవరు ఊహించిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని మనం చేస్తున్నాం. మా అందరి పిల్లలకి మంచి విద్యా అవకాశాలు ఉండాలని గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్కి హుజూర్ నగర్లో 7 కోట్ల రూపాయలతో కొత్త మరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ నిర్మాణం చేయించడం జరుగుతుంది. అది 2 నెలల్లో పూర్తి అవుతుంది. అదేవిధంగా హుజూర్ నగర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మన పిల్లలు డిగ్రీ చదివే వాళ్ళకి మెరుగైన సదుపాయాలు ఉండాలని చెప్పి 4.5 కోట్లతో కొత్త బిల్డింగ్ నిర్మాణం చేయిస్తున్నాం. అది కూడా 2 నెలలు పూర్తి అవుతుంది. మన పిల్లల ఉద్యోగ అవకాశాలు పెరగడానికి హుజూర్ నగర్లో గతంలో లేదు, గవర్నమెంట్ ITI మంజూరు చేసి ఇప్పుడు నిర్మాణం చేస్తున్నాం. గవర్నమెంట్ ITIతో సహా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా మరి వివిధ రకాల వృత్తుల్లో నైపుణ్యం చెందడానికి అక్కడ మనం నిర్మాణం చేసి ఇప్పుడు మన పిల్లలకి మరి ఎలక్ట్రానిక్స్ కానీ, రోబోటిక్స్ కానీ, కార్ రిపేర్ కానీ రిపేర్ చేయడంలో అది నైపుణ్యం అందిస్తుంది. బక్కమంతులగూడెం గ్రామం గురించి మాట్లాడంటే అన్ని గ్రామాలకు నాకు ఉండకపోవచ్చు, కానీ 94 నుంచి నాకు అనుబంధం ఉన్న గ్రామం బక్కమంతులగూడెం గ్రామం. అంటే ఇప్పుడు సుమారు రైట్ ఎన్ని కావాలి చెప్పు, ఎన్ని కావాలి రైట్ అని అడిగింది కదా. మీరు రేపు అందరి కూర్చొని లిస్ట్ రాసివ్వండి, మీ ఊరికి 50 ఇళ్ళు మంజూరు చేస్తాం. ఓకే, మరి బక్కమంతులగూడెం గ్రామంలో ఇక్కడ ఉన్న చాలా మంది నేను మొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు మీరు పుట్టకపోయి ఉండొచ్చు, అవునా? చిన్న చిన్న పిల్లలు. మరి ఈ 32 ఏళ్ల ప్రయాణంలో బక్కమంతులగూడెం గ్రామం ప్రతి ఒక్కరితో ఒక ఆత్మీయ సంబంధం, అనుబంధం, ప్రేమ ఈ 3 దశాబ్దాల పైన ఉంది. మీ అందరి ప్రేమ అనురాగాలతోనే ఈ రాష్ట్రంలో ఒక రికార్డు వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా మీరు గెలిపించింది. మీ కుటుంబంగా, మీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఒక అరుదైన రికార్డు 7 సార్లు గెలవడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రి ఉంటే, సపరేట్ తెలంగాణలో కూడా మంత్రి ఉన్నా. మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 7 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాం, ఎంపీగా ఉన్నాం. మరి ఏ పదవిలో ఉన్నా బక్కమంతులగూడెంలో అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీ గుండెల్లో మాకు ప్రత్యేక స్థానం ఇచ్చినందుకు మేము సర్వదా ఎప్పుడూ కృతజ్ఞత ఉంటామని చెప్పి మీకు మనవి చేస్తూ, పెద్ద మంది చెప్పినట్టు ఇల్లుతో సహా ఇంకా ఏ డెవలప్మెంట్ పిఆర్ వెంకటరెడ్డి ఈ ఊరే. ఇప్పుడు ఆయన మాత్రం అడుగుతలేదా నువ్వు? గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా NREG కింద మంజూరు చేయిస్తా అని చెప్పి నేను మాటిస్తున్నా.
మరి అది ప్రయత్నం చేస్తా. సరే, మీరు అడిగినట్టుగా 50 ఇండ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగు, బ్రిడ్జు పక్కమంతా కూడా మంజూరు చేస్తానని గట్టిగా చెప్పండి. అన్న పేపర్లు వస్తున్నాయంట దీంట్లో. పక్క పక్క జస్ట్ లిప్స్ కూడా పెట్టమ్మా. ఎలా అండి?